మీ పేరు? సామకోట ఆదినారాయణ. నేను సత్యసాయి జిల్లా డిస్టిక్ కార్యదర్శి. సార్, అంటే నిన్న నవశకం అంటూ కూడా యోగాల ముగింపు సభ చూసాం మనం. దాదాపు కూడా మరి ముగ్గురు నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ఒకే సభ మీద ప్రజలకు ప్రసంగం ఇవ్వడం అయితే చూసాం. మరి ఎలా, ఎటువంటి నమ్మకం కలిగించారు ప్రజలకి మా పార్టీకి ఓటేయమని చెప్పడానికి? ఎలా అనిపించింది అసలు నిన్న చూసిన? నిన్న జరిగినటువంటి సభ, ఆ సభ ఏమిటంటే నిజంగా చెప్పాలంటే అది ఆరంభం మాత్రమే. ఎందుకు ఆ సభ జరుపుకున్నారంటే ఈ 4.5 సంవత్సరంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు, సమస్యలను అన్నింటినీ కూడా తెలుసుకోవడానికి యువగలమనే పేరుతో పాదయాత్ర ప్రారంభించినటువంటి నారా లోకేష్ అడుగడుగున చిత్తూరు జిల్లాలో కుప్పంలో ప్రారంభమైనటువంటి పాదయాత్రకు కనీసం 100 కిలోమీటర్లు కూడా నడిచినకుండా ప్రతి ఒక్కరితో కూడా స్టూల్ బిక్కుంటారు, మైక్ బిక్కుంటారు, జనాల్ని రానీరు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించినప్పటికీ లోకేష్ గారిని ఎన్నో మాటలు అన్నప్పటికీ ఆయన నడవగలుగుతాడా? అది ఇది అన్నా కూడా సహనంతో, ఓర్పుతో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రానికి ఇచ్చిన మాట కోసం ఈ రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారని చెప్పి యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్ర అన్నీ కూడా దిగ్విజయంగా అడుగడుగునా కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ పూర్తి చేసుకొని నిన్న సభ నిర్వహించాం. అక్కడ ప్రపంచమంతా కూడా నిన్న చూడవలసిన సన్నివేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేరే దేశాలకు కూడా ల్యాప్టాప్ తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వెళ్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన విజనా కాదా? ఆ రోజుల్లోనే బిల్ క్లింటన్ దగ్గర యాపిల్ ట్యాబ్ పట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు పడుతున్నారు. వీళ్ళ కోసం 2024లో ఎవరు ఏమనుకున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలని నమ్ముకున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నాపై ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ఒక అడుగు వెనక్కేసి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి అక్రమైనటువంటి నాయకుల మీద కేసులు పెడుతుంటే కూడా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద కేసు పెట్టినా కూడా ఆయన ఏమీ బెదరకుండా ఆ సభ నిన్న నిర్వహించారు. ఘన విజయమైంది. అనుకున్న జనాల కంటే 5-6 లక్షల మంది, అంటే దాదాపు 10 లక్షల మంది జనాలు వచ్చారు. విపరీతమైనటువంటి జనాలు రావడంతో కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య కూడా జరగలేదు. అంటే అది చంద్రబాబు నాయుడు నేర్పించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు క్రమశిక్షణ. మరి ముఖ్యంగా మన యువ నాయకుడు దాదాపు మనం చూస్తున్నాం, జనసేన ప్రారంభించినప్పటి నుంచి కూడా ఏది మాట్లాడినా కూడా ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతో హుందాగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తులు మరి లెజెండ్ బాబయ్య, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కూడా అభిమానులు ఉన్నటువంటి బాలయ్య, మరి మన పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నటువంటి లోకేష్ బాబు గారు ఆ సభ చూస్తా అంటే నిజంగా నా భవిష్యత్తుగా ఉంది. ఈరోజు చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ 2024లో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. తప్పకుండా కూడా 175 సీట్లు కూడా కైవసం చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. సరే, అంటే ఇక్కడ సజ్జల గారు ఆరోపణలు చేస్తున్నారు నిన్న జరిగిన సభను ఉద్దేశించి. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ వాళ్ళందరూ సభలకు జనాలను ఎత్తుక్కోవాల్సిందే, ఆయన కోసం వచ్చిన వాళ్ళు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు. ఏం చెప్తారు? ఆరోపణలు అనేటివి అవన్నీ కూడా చేస్తారు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకు ఒకటి, ఈ 4.5 సంవత్సరంలో మీరు ఏమైనా రోడ్లు వేశారా? మీరు ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కట్టారా? మరి మీకు రాని జనము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వస్తే జనాలు రాకపోతే రాలేదంటారు, వస్తే ఇలాంటి మాటలన్నీ మాడతారు. ఇది అవాస్తవం. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రపంచ దేశాల్లో సైతం ఈరోజు నిరాహార దీక్షలు చేశారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ప్రపంచ దేశాలకు తెలిసింది. అది గుర్తులో పెట్టుకోవాలా. అనవసరంగా ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. 2024లో ఉమ్మడి తెలుగుదేశం మరి జనసేన పార్టీల కలయికతో గవర్నమెంట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు. సరే, అంటే ఇక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ అంటూ ఒకటి మెయింటైన్ చేస్తూ వచ్చారు. మరి కార్యకర్తలకు భరోసా అని అంటున్నారు కదా, మరి ఏం చెప్తారు దాని? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన నిజంగా ప్రజల కష్టాలను తెలుసుకునే పాదయాత్ర చేశాడు. సుదీర్ఘమైనటువంటి 226 రోజులు దాదాపు ఆయన జర్నీ చేశాడు. ప్రజలతో మమేకమైనాడు. ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు. ఎందుకో ఇవన్నీ ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈ 4 సంవత్సరంలో తెలుసుకున్నాడు.
ఎవరు ఈ రకంగా వీళ్ళని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా ఇబ్బందులు కావాల్సి వచ్చింది, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ఇబ్బందులు రావు కదా అని గమనించినాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో ఓపికతో వాళ్ళు చెప్తున్నటువంటివన్నీ కూడా విని తప్పకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత నారా లోకేష్ బాబు గారు తీసుకుంటారు. సరే అంటే ఇక్కడ గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టి మోసం చేసింది ప్రజల్ని. ఈరోజు ప్రజలు జన్మభూమి అంటేనే భయపడుతున్నారని చెప్పి సజ్జల గారి ఆరోపణలు, మరి మీరేమంటారు అసలు? ఈ ఆరోపణలన్నీ కూడా ఎన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం నారా లోకేష్ బాబు గారు ప్రజల్లో తప్పకుండా కూడా ఇప్పటి వరకు కూడా ఈ 5 కోట్ల ఆంధ్రులు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ 4.5 సంవత్సరాలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ రెడ్ బుక్లో ఏమైతే రాసుకున్నాడో అవన్నీ కూడా ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్నీ కూడా తప్పకుండా కూడా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా ఉంటాడని మేము తెలియజేస్తాం. సార్ మరి మీ ప్రాంతంలో ఈ 4.5 ఏళ్ళ నుంచి కూడా ఎంతవరకు అభివృద్ధి చెందింది అంటారు, ఏం చెప్తారు? ఈ 4.5 సంవత్సరంలో మేము చేసినటువంటి టిట్కో ఇండ్లో 90% పూర్తి అయితే మీరు అవి కూడా ఇలా మరి రోడ్లు చూస్తే ఎక్కడికి పోయినా కూడా గుంతలు ఉన్నాయి. పింఛన్లు 3,000 ఇస్తామన్నారు, ఎందుకు మీరు 3,000 ఇవ్వలేకపోయారు? మరి ఇప్పుడు మళ్ళీ జనవరిలో పింఛన్ ఇస్తామంటారు. ఎందుకు మీరు ఇవన్నీ కూడా నవరత్నాలను పెట్టారు? నవరత్నాలను పెట్టి మీరు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు, మరి ఎక్కడ జరిగింది? అదే అధికారంలోకి రాకముందు కరెంటు బిల్లులు పెంచమన్నారు, 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, డీజిల్ రేటు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, అనేక రకమైనటువంటి నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ ఇన్ఛార్జీలు మాత్రం మా గెలుపు గుర్రాలను తీస్తున్నాము, 175 మావే అని చెప్తున్నారు, ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్తారు మరి? నాయకుల్ని మార్చినంత మాత్రాన ఓటర్స్ మారారు కదా. ఓటర్స్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ చంద్రబాబు సిబిఎన్. వీఆర్ ఆల్ విత్ సిబిఎన్ 2024 విజన్ క్యాండిడేట్ ఆఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సరే అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఒక మాట, ఈరోజు బస్ యాత్రలు చేస్తూ కూడా అన్ని వర్గాల వారు నా వాళ్ళు, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు నా వాళ్ళు అని చెప్తున్నారు. ఎంత మంచి చేశారు, మళ్ళీ నేను ఎందుకు రాకూడదు అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు. మంత్రి రోజా గారు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన భవిష్యత్తు లేదని చెప్పి ఆరోపణ ఇన్ని చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడుతుంటారు, ఒక ముఖ్యమంత్రి వెంట్రుకు పెగినారని చెప్పి మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం. మొన్న కూడా మనం అందరూ చూసాము. ఆయనకి ఎంతమంది ఆరోపణలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ అయిన పార్టీ, ఒక పద్ధతి అయిన పార్టీ. ఎందుకంటే దాదాపు ఈరోజు సుదీర్ఘంగా 40 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం కార్యకర్తలు ఏ పార్టీకి లేనని విధంగా దాదాపు 60 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరిని ఆరోపణలు చేసినా 2024లో విజయం తథ్యం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు.